బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది. ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో నటించే ఛాన్స్ని దక్కించుకొని దక్షిణాది ప్రేక్షకుల్లో స్పెషల్ ఇమేజ్ని క్రియేట్ చేసుకుంది. సాహో చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే శ్రద్ధా కపూర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ శ్రద్ధా కపూర్ చాలా యాక్టివ్గా కనిపిస్తుంది. ఇక తాజాగా ఆమె పంచుకున్న కొన్ని వీడియోలతో హాట్ టాపిక్గా మారింది. 1983 మార్చి 3న శ్రద్ధా కపూర్ బాంబేలో జన్మించింది. కపూర్ ఫ్యామిలీకి చెందిన ఈమె తండ్రి శక్తి కపూర్ బాలీవుడ్లో కమేడియన్, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న శ్రద్ధా కపూర్ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఆషికీ 2, ఏక్ విలన్, ఏబీసీడీ 2, భాగి, ఓకే జాను వంటి చిత్రాలతో శ్రద్ధా కపూర్ బాలీవుడ్లో సెన్సేషన్గా మారింది. ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన శ్రద్ధా కపూర్ తన ఫ్యామిలీతో సమయాన్ని గడుపుతుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ తన అభిమానులకు టచ్లోనే ఉంటుంది. తన గురించి ఇంట్రెస్టింగ్ వీడియోలు, ఫోటోలను పంచుకుంటూ ఫ్యాన్స్ని మరింతగా మెప్పిస్తోంది. ఈ క్రమంలో శ్రద్ధా కపూర్ తన ప్రియుడితో కలిసి ఉంటున్నట్టుగా ఒక వీడియో ద్వారా గుట్టు రట్టయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాజాగా తన అభిమానుల కోసం శ్రద్ధా దాస్ కొన్ని వీడియోలను పంచుకుంది. ఆ వీడియోలో తను ఎంతో హుషారుగా డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది. అయితే ఆమె ఒక వీడియో క్లిప్లో తన బ్యాక్ సైడ్ రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ రాహుల్ మోడీతో కనిపించింది. వెనకాల ఆయన ఉండటం ఆశ్చర్యకరంగా మారింది. గతేడాది నుంచి వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. బాలీవుడ్లో శ్రద్ధా కపూర్ గుర్తుండిపోయే చిత్రాల్లో చాలానే నటించింది. అయితే ఆమె బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ సరసన నటించిన తూ జ్యోతి మెయిన్ మక్కర్ అనే చిత్రం 2023లో విడుదలైంది. అయితే ఈ చిత్రానికి కథను అందించింది సినీ రైటర్ రాహుల్ మోడీ. అంతకుముందు 2015లో విడుదలైన ప్యార్ కా పంచనామా 2, 2018లో విడుదలైన సోనూ కే టీటూ కి స్వీటీ వంటి చిత్రాలకు కూడా ఆయన కథను అందించారు. అయితే 2023లో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత నుంచి డేటింగ్లో మునిగి తేలుతున్నారు. ఆ చిత్రం తర్వాత శ్రద్ధా కపూర్ పెద్దగా సినిమాలు కూడా చేయకపోవటం విశేషం.